అమ్మా, స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, మీకేమేం కావాలి? అది డాడీ నాకు బుక్స్. ఒక్క నిమిషం చెప్పమ్మా. నాకు స్కూల్ యూనిఫామ్, బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, షూస్, జామెట్రీ బాక్స్. ఒక్క నిమిషం ఆగు. అమ్మా నీ దగ్గర యూనిఫామ్ ఉంది కదా, ఉంది డాడీ, ఉంది. అచ్చెల్లకి ఇచ్చేసి. నెక్స్ట్ జామెట్రీ బాక్స్ ఉందా? జామెట్రీ బాక్స్ ఇంకా కొత్తగా ఉంది డాడీ, అది కూడా ఇచ్చేద్దాం. అది కూడా చెల్లకి ఇచ్చేసి, నీ కొత్తగా ఓకే. కొనిస్తా. డాడీ సిలబస్ కూడా చేంజ్ అవ్వలేదు తంది. నా పాత బుక్స్ ఉన్నాయి, అవి కూడా తనకి ఇచ్చేయచ్చు. ఓ గుడ్. మరి నీ స్కూల్ బ్యాగ్? స్కూల్ బ్యాగ్ కొంచెం చిరిగింది డాడీ, అంతే. పర్లేదు, నీ కొత్త బ్యాగ్ కొనిస్తా అమ్మా. చిన్నప్పటి నుంచి ఇంతే, అన్ని ఇళ్ళనే చేస్తారు. ఏంటమ్మా ఏదో అంటున్నావు? ఏం లేదు డాడీ, అక్కది గుడ్ డెసిషన్ అంటున్నా. ఆ, సరే. ఏంటే నువ్వు ఇంకేవి కొత్తవి రానివ్వా? ఇప్పుడు ఎవరే అసలు డాడీకి ఇవన్నీ చెప్పమన్నారు నిన్ను? అలా కాదువే. ఇంకా నీ షూస్ కూడా ఇచ్చే. అమ్మ శ్రావ్య, నీ షూ చెల్లకి ఇచ్చేసాయి, నీ కొత్తగా కొందాం. చూసావా, డాడీకి నువ్వంటేనే చాలా ఇష్టం. ఇప్పుడే చెప్పావు, తెలిసిపోయింది. సాక్స్ కూడా ఇచ్చే. అయ్యి కొత్త స్కూటీ. ఎప్పటి నుంచో కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందన్నావుగా, నీకోసం స్కూటీ కొన్నాను. థ్యాంక్ యూ డాడీ. ఆ, స్కూటీ బాగుంది. అక్క పాత సైకిల్ నాకేగా. ఆ, తీసుకో. రావ్య, అమ్మా గోధుమ పిండి సరిపోలేదు, షాప్కి వెళ్ళి కేజీ పిండి పట్టరా. సరే, కనిపిస్తే చాలు ఏదో ఒకటి చెప్తారు. ఈ పిచ్చి తను పంపిద్దాం. ఒసేయ్, వెళ్ళను. మా మమ్మీ నన్ను షాప్కి వెళ్ళమంది, నువ్వు వెళ్ళొచ్చు కదా. నిన్న నేనే వెళ్ళా, ఈరోజు నువ్వు వెళ్ళు. మొన్న నేను వెళ్ళాను మరి. అదంతా కాదు, నేను చదువుకోవాలి ప్లీజ్. నేను టీవీ చూడాలి. నేను అమ్మకి చెప్తా ఎక్కువ చేసావంటే. ఏంటి బెదిరిస్తున్నావా? ఈరోజు నువ్వు వెళ్ళొచ్చు కదా, రేపు నేను వెళ్తాను కావాలంటే. నేను వెళ్ళను, నువ్వు వెళ్ళొచ్చు చదువుకో. ఆపండి, చిన్న పని చెప్పినా తన్నుకు చేస్తారు. ఇలా కాదు మీ పని, ఉండండి. హలో, మీ ఇద్దరు కూతుర్లో ఒకరిని హాస్టల్లో జాయిన్ చేస్తారా చేయరా? అమ్మో, హాస్టలా? ఇల్లు అసలు ప్రశాంతంగా ఉండట్లేదు. మీ నాన్న వస్తున్నారు, ఉండండి. మమ్మీ, అక్క చదువుకుంటుందంట, నేను వెళ్తానులే. ఎవరో ఒకరు పని చేసి సావండి. పోవే, ఇవ్వలే. సెవెన్. 4 ఏంటి? చీటింగ్, నాకు తెలియదు, చీటింగ్ ఇది. ఇదిగో, నేను బయటికి వెళ్తున్నాను, ఈవినింగ్ వస్తాను. అంతవరకు అలర్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. సరే అమ్మా. సరే వెళ్ళి తొందరగా, మేము ఆడుకోవాలి. ఇదేమైనా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే నాకు చెప్పు, వచ్చాక దీని తోలు తీస్తాను. బాయ్ అమ్మా. బా, ఆకలేస్తుందే. పదా గబగబా వెళ్దాం. నువ్వు గిన్నెలతోవే, నేను రైస్ పెడతాను. నేను వెజిటబుల్స్ కట్ చేస్తాను, నువ్వు వంటండే. సరే, నువ్వు చెప్పిందే చేద్దాం, కానీ రివర్స్లో. నేను చేయను. నేను చేయను. పో, నేను బ్రెడ్ తింటా. నేను ఫ్రూట్స్ తింటా. పోవే. పోవే. అది కాదే. నువ్వు మాట్లాడుకో. ఇదిగో, ఈ రోజు నేను చూడడానికి మగపిల్లి వారు వస్తారు, మర్చిపోయావా? వెళ్ళి రెడీ అవ్వు. అప్పుడు కూడా అంతే. దీని ఓనిల్ ఫంక్షన్ మాత్రం ఊరందరిని పిలిచి గ్రాండ్ గా చేశారు. నాది మాత్రం 10 మందితో సరిపెట్టారు. రేపు నా పెళ్లి ఫిక్స్ అయితే అదే 10 మందిని పిలుస్తారా? పిచ్చివాడు వాకుండా వాడు వచ్చే టైం అయింది, వెళ్ళి రెడీ అవ్వు. పోన్లే, ఇక్కడ ఎటు హ్యాపీగా లేను, అక్కడికి వెళ్ళైనా హ్యాపీగా ఉంటా, మీ అందరికి దూరంగా. ఏంటే, అబ్బాయి ఎలా ఉన్నాడు, నచ్చాడా? మీ ఆయన కన్నా బానే ఉన్నాడులే. నువ్వు చాలా లక్కీ తెలుసా. ఈరోజు నువ్వు చూసిన అతన్ని నేను స్టార్టింగ్లో చూసి రిజెక్ట్ చేశా. అప్పుడంత బాలేడు, కానీ ఇప్పుడు పర్లే, బానే ఉన్నాడు. ఆఖరికి పెళ్లి కొడుకు కూడానా? అమ్మా, దాని మొహంలే. మీ అక్కని చూడ్డానికి వచ్చినప్పుడు వాళ్ళకు నువ్వే నచ్చావు. ఇది వాళ్ళని రిజెక్ట్ చేయడం ఏంటి? వాళ్లే దీన్ని రిజెక్ట్ చేశారు. దాని మాటలేం పట్టించుకోకు.